మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం. చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. వమితం మధురం శమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. శ్రీశ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. నిన్న మనం ఈ నారద మహర్షి సభకి వేంచేయడమే కాకుండా నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ షోణాపురికి బయలుదేరి వెళ్లాల్సిందే, దీనికి గరుత్మంతుడి సహాయం తీసుకో అంటూ చెప్పడం జరిగింది. ఆ తర్వాత గరుత్మంతుడు రావడం, భగవానుని స్తుతించడము, అలాగే శ్రీకృష్ణుడు కూడాను ఈ గరుత్మంతుడిని ప్రశంసించడము జరిగింది. ఆ తర్వాత బలరామ ప్రద్యుమ్నుల సహితుడైన శ్రీకృష్ణుడు గరుడుణ్ణి అధిరోహించి షోణాపురిని చేరుకోవడం జరిగింది. శత్రువుని గమనించిన అతని పైకి యుద్ధానికి రావడమే కాకుండా త్రిశూలాన్ని ప్రయోగించడం కూడా జరిగింది. అంగీరసుడు అనేవాడి వస్తున్న త్రిశూలాన్ని అర్ధచంద్రాకార బాణంతో ఆకాశంలోనే తొత్తునీలు చేశాడు కృష్ణుడు. వెంటనే అంగీరసుని గుండెకి గురిపెట్టి మరొక బాణాన్ని కూడా ప్రయోగించేశాడు. అది అంగీరసుని గుండెని చీల్చి వీపులోంచి ప్రయాణం చేసి ఎటో వెళ్ళిపోయింది. ఆ దెబ్బకు అంగీరసుడు స్పృహ తప్పి రథంపై కూలిపోయాడు. గమనించాడు సారథి. రథికుడిని కాపాడేందుకు రథాన్ని యుద్ధరంగం నుండి తప్పించాడు, దూరంగా తీసుకువెళ్ళిపోయాడు. అగ్నులు కూడా అదే విధంగా పరాజిల్లుతున్నాయి, వేరొక చోట తరిలిపోయాయి. అంతా అలా తొలగిపోవడంతో షోణాపురం స్పష్టంగా కనిపించసాగింది కృష్ణుడికి. అప్పుడు నారదుడు అక్కడికి వచ్చాడు. కృష్ణుడితో చెప్పాడు ఇలా, కృష్ణ, అదిగో అదే షోణాపురం. ఇక్కడ భార్యాబిడ్డలతో సహా పరమేశ్వరుడు నివసిస్తున్నాడు. నివసించడమే కాదు, దానికి కాపలా కాస్తున్నాడు, కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. ఆ సంగతి దృష్టిలో పెట్టుకో, శత్రు సంహారానికి పూనుకో అన్నాడు. సమాధానంగా సన్నగా నవ్వాడు శ్రీకృష్ణుడు. తర్వాత యోగ దృష్టితోటి ఇలా అన్నాడు, మునీంద్ర, ఆ పరమేశ్వరుడు అడ్డుపడిన బాణాసుర గర్వభంగాన్ని ఆపలేడు. నేను భయపడను. కావాలంటే ఇక్కడే ఉండి నువ్వు కూడా నా పౌరుష ప్రతాపాలను వీక్షించు అన్నారు. అంతకంటే కావాల్సిందేముంది అన్నాడు నారదుడు. ఆనందించాడు.
అతను చూస్తుండగానే కృష్ణుడు సోనాపుర ద్వారాన్ని ప్రవేశించాడు. పాంచజన్యాన్ని పూరించాడు. పరమ భయంకరంగా వినవచ్చిన పాంచజన్య ఘోషకు సమాధానంగా ప్రమదగణాలతో సహా బాణాసుర సైన్యం కృష్ణుడిని ఎదుర్కొంది. గరుత్మంతుడిపైన, ప్రద్యుమ్నుడిపైన, బలరాముడు కృష్ణుడిపైన మూకుమ్మడిగా విరుచుకుపడ్డది. ప్రచండ ఆయుధావళిని పుంఖానుపుంఖాలుగా గుప్పించింది. ఆ దారుణాస్త్రాలకు కృష్ణుడు ఆదిగా అంతా గాయపడ్డారు. వారి శరీరాల నుంచి నెత్తురు ధారలుగా ప్రవహించింది. శత్రుసేనను చూసి కన్నెర్ర చేశాడు బలరాముడు. కృష్ణుడితోటి అన్నాడిలా, కృష్ణ, నువ్వెందుకో ఉపేక్షిస్తున్నావు. నీ ఉపేక్షకు మనం భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఆలోచించుకో అన్నాడు. ఆందోళన చెందకండి అన్నగారు అన్నాడు కృష్ణుడు. ఆగ్నేయ రాక్షసాలు అనే 2 దివ్యాస్త్రాలను అభిమంత్రించాడు. వాటిని ప్రత్యర్థులపైకి ప్రయోగించాడు. ఆ అస్త్రాలు చిమ్ముతున్న అగ్నులను తట్టుకోలేక బాణాసుర బలాలు నలువైపులా చెదిరిపోయాయి. ఎప్పుడైతే సైన్యాలు చెల్లా చెదిరైపోయాయో అప్పుడు సైన్యాధిపతులు రజగద అశ్వపదాది సైన్యాలతోటి సింహగర్జనలతోటి శ్రీకృష్ణుడిని ఢీకొన్నారు. ఘోర సంగ్రామంలో మునిగి తేలుతున్నారు. శత్రు విజృంభణ చూసి కృష్ణుడితోటి అన్నాడిలాగా, బలరాముడు, గమనించావా కృష్ణ, శత్రు బలగాలు ఉగ్రసాగరాల్లాగా మన మీద కూరుకుతున్నాయి. తప్పదిక నేను ప్రద్యుమ్నుడు కలగజేసుకోవాల్సిందే. నువ్వొక్కడివే యుద్ధరంగాన్ని చీల్చి చెండాలన్నా నీ కోరిక నాకు తెలియంది కాదు. తప్పదు, మమ్మల్ని కాదనుకన్నాడు. మీ ఉత్సాహాన్ని నేనెందుకు కాదంటాను అన్నగారు, కానివ్వండి అన్నాడు కృష్ణుడు. బలరామ ప్రద్యుమ్నులు వారిద్దరిని కూడా ప్రోత్సహించాడు. ప్రోత్సాహంతో వారిద్దరూ కృష్ణుడికి చెరొక పక్క నిల్చుని శాస్త్ర వ్యూహాలతోటి తలపడ్డారు. క్షణంలో నలువైపులా పరిభ్రమించి ఎటు చూసినా తామేనన్నట్టుగా పొడగట్టారు వాళ్ళు. బలరామకృష్ణ ప్రద్యుమ్నుల పరాక్రమాన్ని చూసి బాణసైన్యాధిపతులంతా భయభ్రాంతులు చెందారు. నిలిచి పోరాడలేమని అనేక విధాల కళవలించారు. బలదేవుణ్ణి పటసఖ్యం కాలేదెవరికి. అతని నాగలితోటి, రోకలతోటి, గదతోటి అసంఖ్యాకంగా దానవీరులను మర్దించి సంహరించేశాడు. పువ్వుటమ్ములే గాని దారుణాయుధాల వైపు కన్నెత్తి చూడాలన్న అపకీర్తి కూడా పోగొట్టుకోదలిచాడేమో. ప్రద్యుమ్నుడు కాలాంతకునిలాగా చెలరేగిపోయాడు. పుంకాలుగా క్రూర సాయకాలు ప్రయోగించి ప్రత్యర్థుల ప్రాణాల్ని అపహరించాడు. గరుడు అనే మెరుపుతీగపై ఆసీనుడైన శ్రీకృష్ణుడనే మేఘం వివిధ అస్త్రాలన్న ఉరువులను, మెరుపులను, చిచ్చర పిడుగులతోటి వేల కొలది శత్రువుల్ని నేలకూర్చారు. గరుత్మంతుని వీర విహారం వర్ణాతీతం. కృష్ణుడు ఎటు చూస్తే అటు తిరిగి రెక్కలతో చావు మోది, ముక్కుతో పుడిచి, గోళ్లతో గీరి అసంఖ్యాకంగా దుష్టదానవుల్ని తుత్తునీల్ని చేశాడు. ఆ నలుగురు వీరుల్ని నిలువరించడం తమ వల్ల కాదనుకుంది ఈ బాణసైన్యం. విపరీత భయాందోళనకి గురైంది. కకావికలమైన నలువైపులా చెదిరిపోయింది. అదే సమయంలో మాంసం ముద్దలు ముద్దలుగా తేలుతూ రక్త ప్రవాహం సోనాపురం మార్గాలన్నిట్లో ప్రవహింపసాగింది. ఓ పక్క బలరామకృష్ణులు, మరోపక్క ప్రద్యుమ్న గరుత్మంతుడు వీరవిహారం గమనించింది మహాజ్వరం. బాణసైన్యంలోకి కీలకమైందది. ఎదువీరుల మీద కోపాన్ని పెంచుకుంది. చింత నిప్పుల్లాంటి కళ్లతోటి, పెడపప్పులతోటి వారి మీద గురికింది. మహాజ్వరానికి 3 శిరస్సులు, 9 నేత్రాలు ఉన్నాయి. 3 పాదాలు, 6 హస్తాలు. చూస్తే చాలు రుగ్మత కలిగించేది ఈ మహాజ్వరం. దిక్కులు అదిరిపోయేట్టుగా గట్టిగా గర్జించింది. కొవ్వెక్కి వీరావేశంతో చావును కొని తెచ్చుకుంటున్నారు. నా పాలన పడి త్వరలో మీరు ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడ్డం కల్లా. నా పేరు మహాజ్వరం. నా గురించి మీకు తెలుసో లేదో తెలియదు. ఇప్పుడు తెలుసుకోండి. తెలుసుకుని ప్రాణాలు పోగొట్టుకోకండి అంది. బలరాముడి మీదకి ఉరికింది ఆ మహాజ్వరం. పిడికిటి పోట్లతోటి అతన్ని హింసించేందుకు పరుగు తీసింది. అయితే గరుత్మంతుడి వేగంతో పోటీ పడలేకపోయింది. దానితోటి ఆ పోట్ల నుండి తప్పించుకున్నాడు బలరాముడు. గ్రహించిందది మహాజ్వరం. తన భయంకర ఆయుధం భస్మాన్ని బలరాముడి పైన ప్రయోగించింది. మహాజ్వరం వెదజల్లిన భస్మం బలరాముడి భుజం మీద పడి ఒంటి నిండా పరుచుకుంది. కొంత మేరుగిరి చెరిగిపోయి పడింది. అది పడిన మేర ఆ చెరియ ముక్కలైపోయింది. బలరాముడైతే తీవ్ర జ్వరంతో కళ్ళు మూసుకున్నాడు. తెరిచేందుకు ఎంతమాత్రం శక్తి లేనివాడైపోయాడు. తడిమి కృష్ణుడిని అందుకున్నాడు. అతన్ని వేడుకున్నాడిలా, కృష్ణ, ప్రచండమైన జ్వరం నా అవయవాలన్నింటినీ మండింపు చేస్తోంది. నేను ఈ తాపాన్ని భరించలేకపోతున్నాను. కరుణించి ఈ స్థితి నుండి నన్ను కాపాడు అన్నాడు. అన్నగారి ప్రార్థనకి సనగా నవ్వుకున్నాడు కృష్ణుడు. చెప్పాడిలా, అన్నగారు, ఆందోళన చెందకండి. నేనుండగా మీకు ఎలాంటి బాధను కలగనివ్వను. బలరాముడిని గట్టిగా కౌగిలించుకున్నాడు కృష్ణుడు. దాంతో బలరాముడి జ్వరం అంతా తొలగిపోయింది. చెప్పలేనంత బలం కలిగింది అతనికి. అప్పుడు మహాజ్వరం పైన తీవ్ర దృష్టి ప్రసరింపచేశాడు శ్రీకృష్ణుడు. దాన్ని ఇలా హెచ్చరించాడు. జ్వరమా, నన్ను వదిలి ఇతరులను వేధించడం గొప్ప కాదు. ధైర్య సాహసాలుంటే నన్ను పట్టుకో, నీ అంత తేలుస్తాను అన్నాడు. చూడైతే అంది మహాజ్వరం.
తన చేతిలో మిగిలి ఉన్న భస్మరాశిని కృష్ణుడిపై వెదజల్లింది. కృష్ణుడు ఆ భస్మరాశికి వేడెక్కాడు. మరుక్షణంలో చల్లబడిపోయాడు. గమనించింది ఇది జ్వరం. సుదీర్ఘ బాహుల్ని చాచింది. కృష్ణుడిని అదివి పట్టింది. గొంతు మీద భుజం మీద పిడికిటి పోట్లు పొడిచింది. వెనక్కి తగ్గలేదు కృష్ణుడు. తాను అలాగే జ్వరాన్ని హింసించాడు. కృష్ణుడు జ్వరం కాసేపు అలాగా ఒకరితో ఒకరు యుద్ధాన్ని చేయడమే కాకుండా హింసించుకున్నారు. ఆఖరికి జ్వరాన్ని తన బాహు మధ్యలో బంధించి ఊపిరాడనివ్వలేదు కృష్ణుడు. కాసేపటికి చచ్చి ఉంటుందనుకున్నాడు. అనుకుని దాంతో ఇలా అన్నాడు, పో, నేల మీద కుప్పకూలి ఆ శవాల గుట్టలో నువ్వు ఒక శవాన్ని అయిపో. గిరగిరా తిప్పి నేల మీదకి విసిరాడు కృష్ణుడు. కింద పడిందో లేదో లేచి నిలబడింది జ్వరం. పెను వేగంతో మళ్లీ పరిగెత్తుకొచ్చింది కృష్ణుడి శరీరంలోకి ప్రవేశించి. జ్వర వేడిమికి తట్టుకోలేకపోయాడు కృష్ణుడు. అయినా తమాయించుకుని నిలబడ్డాడు. తన శరీరంలోంచి జ్వరాన్ని పిగిలించివేయాలి. ఏం చేయాలి? తీవ్రంగా ఆలోచించాడు. అప్పుడు అనుప్రకృతి అన్న జ్వరాన్ని సృష్టించాడు కృష్ణుడు. తన శరీరంలో ఉన్న జ్వరంపై దాన్ని ప్రయోగించాడు. మహాజ్వరం శిరోజరాశి చేజిక్కించుకుంది ఈ అనుప్రకృతి. కృష్ణుడి శరీరంలోంచి దాన్ని బయటికి లాగేసింది. తీసుకొచ్చి కృష్ణుడికి అందించింది. జ్వరం కాళ్లు పట్టుకుని గిరిగిరా తిప్పి దాన్ని 100 ముక్కలు చేయాలనుకున్నాడు కృష్ణుడు. అతని ఆలోచనను గ్రహించినట్టుగా వేడుకుంది జ్వరం ఇలాగా, కృష్ణ, నా అపరాధాన్ని మన్నించు, నన్ను రక్షించు. అదే క్షణంలో ఆకాశవాణి కూడా ఇలా పలికింది, కృష్ణ, మహాజ్వరం పరిరక్షణీయం, తెలుసుకో అంది. ఆకాశవాణి మాటల్ని కాదనలేకపోయాడు కృష్ణుడు. తన ఆలోచనలు విరమించుకున్నాడు. దాంతో మహాజ్వరం కృష్ణుడి పాదాల మీద పడింది. అతనికి సాష్టాంగ నమస్కారం చేసింది, ప్రార్థించింది. కృష్ణ, ప్రపంచంలో జ్వరం అన్నది ఒక్కటే ఉండాలి, రెండోది ఉండకూడదు. దయచేసి అనుప్రకృతిని నిర్దహించు అంది. అలాగే అన్నాడు కృష్ణుడు. నేను సృష్టించిన రెండో జ్వరం నాలోనే లీనమవుతుంది. నువ్వు మనుష్యుల్లోనూ స్థావరాల్లో తిర్యక్ జంతువుల్లో 3 విధాలుగా ప్రవేశించి యథోచితంగా వర్ధిల్లు అన్నాడు. ఆ మాటలకు ఎంతగానో ఆనందించింది జ్వరం. ఆ ఆనందంతో మళ్లీ కృష్ణుడికి సాష్టాంగ నమస్కారం చేసి ఇలా అంది, కృష్ణ, రాక్షసాంతకుడు త్రిపురాసురుడు నన్ను ఈ విధంగా సృజించాడు. ఇంతవరకు నేను ఓడిపోయిందే లేదు. నీ చేతుల్లో ఓడిపోయాను. ఇక నీ అనుగ్రహంతో ఓడిపోవడం కూడా ఉండదు, చెలరేగిపోవడమే. నీ ఆజ్ఞానుసారం 3 రూపాయలు పొందుతాను నేను. సరేనన్నాడు. నవ్వాడు కృష్ణుడు. తర్వాత అన్నాడిలా, నా ఆజ్ఞను నువ్వు పాటిస్తున్నందుకు నీకు కట్టడి విధిస్తున్నాను. ఆ కట్టడిని నువ్వు కాదనరాదు. మన ఇద్దరం ఇలా పోరాడిన గాథని విన్నవారిని పఠించిన వారిని నువ్వు అంటకూడదు. పైగా వారికి సుఖ సౌఖ్యావళి అందేట్టుగా నువ్వు దీవించాలి. తప్పకుండా అంది ఆ మహాజ్వరం. కృష్ణుడికి మాట ఇచ్చింది. అదృశ్యమైంది. అక్కడి నుంచి బలరామకృష్ణులు, ప్రద్యుమ్నులు ముగ్గురు మళ్లీ యుద్ధాన్ని ప్రారంభించారు. త్రేతాగ్నుల్లాగా ప్రజ్వరిల్లి దైత్యసేనలపై విజృంభించారు. గద, చక్ర, ముసలాది దారుణ ఆయుధాలే కాక అసంఖ్యాకంగా సరసమూహాలు గుప్పించారు వారంతా. ఘోర సంగ్రామం చేశారు వారంతా. దానవుల్లో ఎవరూ వారి ముందు నిలవలేకపోయారు. ప్రాణభయంతో వెనుదిరిగి పలాయానం చేశారు. బాణాసురుడు చూశాడిది. రోషావమానాలతోటి భగ్గున ప్రజ్వరిల్లాడు. పారిపోతున్న భటులను చూసి అన్నాడు, మీరంతా దానవాన్వయంతో జన్మించిన శౌర్యాతృకులు. ఆ పైన ఖడ్గాలు, గదలు, త్రిశూలాది క్రూర ఆయుధాల ప్రయోగంలో మిమ్మల్ని మించిన వారు లేరు. అలాంటి మీరు ఇలా పలాయనం చేయడం సిగ్గుగా ఉంది. మీ వంటి ధీరవరేణ్యులకు ఇది ధర్మం కాదు. అభిమాన ఖని నేను. ఆపై ఉపాయ బలశాలి కుంభాండు, మహాపరాక్రమవంతులు ప్రబధులు ఎందరో ఉన్నారు. వారిని తలుచుకుని మీరు యుద్ధం చేయాలి. ఓటమి అన్నదే ఉండదు. ఆ శత్రువులు ముగ్గురు మీ కాలిగోటికి సరిపోరు. ఆగండి, నిలిచి పోరాడండి. అయినా ఏ సైన్యాధ్యక్షుడు యుద్ధరంగంలో నిలవలేకపోయారు, పారిపోయారు. వారితో సైన్యాలు కూడా పరుగులందుకున్నాయి. కుంభాండు ఇది గమనించాడు. ఎంతగానో బాధపడ్డాడు. సైనికులను ఉద్దేశించి ఇలా అన్నాడు, శరణాగత త్రాణపరాయణుడు ఆ పరమేశ్వరుడు కుమారస్వామితో సహా మన పురంలోనే నివసిస్తున్నాడు. బాణప్రభవరేణ్యులతో సహా మనందరినీ కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. మనకి ఆ బలరామకృష్ణులు ఒక లెక్క కాదు. మీరెందుకు ఇలా భయపడుతున్నారు? అర్థం కావడం లేదు. ఆగండి, వెను తిరగండి, యుద్ధం చేయండి అన్నారు. అయినా కానీ ఒక్క సైనికుడు కూడా ఆగలేదు. వారితో సహా సైన్యాధ్యక్షులు కూడా పరుగందుకొని ప్రాణాలు కాపాడుకోసాగారు. మరి దీంతోటి ఈ బాణాసురుడు అపజయాన్ని స్వీకరించినట్ట, లేకపోతే అతను ఈ కుంభాండుడి ఉపాయంతో ఇంకేమైనా చేశాడా? ఈ విషయాన్ని మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలుసుకుని అప్పుడు చెప్పుకుందాం. అంతవరకు సెలవు.